నమస్కారం, నేను మీ హేమ సుబ్రహ్మణ్యన్. హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. చూసారు కదా, సో ఇవాళ రెసిపీ తోటకూర. సో తోటకూరతో ఇవాళ నేను ఒక మంచి సైడ్ డిష్ రెసిపీ చూపించబోతున్నాను. ఇది మీరు అన్నానికి తినచ్చు, చపాతీకి తినచ్చు, చాలా రుచిగా ఉంటుంది, చాలా ఈజీగా మనం చేసుకోవచ్చు. సో రండి ఇప్పుడు మనం ఈ రెసిపీని ఎలా చేయాలో చూద్దాం. సో ఈ సైడ్ డిష్ చేసుకుంటానికి ఫస్ట్ నేను ఒక పెద్ద కడాయి తీసుకున్నాను, ఎందుకంటే ఇవాళ మనం 2 కట్ల తోటకూర యూస్ చేస్తున్నాం అనమాట. కడాయి బాగా వేడెక్కిన తర్వాత దీంట్లో 2 టేబుల్ స్పూన్ల నూనె వేస్తున్నాను. సో నూనె వేడెక్కిన తర్వాత 1 టీ స్పూన్ మినప్పప్పు, 1 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర ఇవన్నీ వేసి ఫస్ట్ లైట్గా రోస్ట్ చేసుకుందాం. ఆవాలు చిటపడిన తర్వాత దీంట్లో కొద్దిగా ఇంగువ వేసుకుందాం. ఫ్లేవర్స్ బాగుంటుంది అనమాట ఇంగువ వేసుకుంటే. ఫ్లేమ్ లోలో పెట్టి వేసుకోండి. ఇంగువ వేసిన తర్వాత దీంట్లో కొన్ని వెల్లుల్లి రెబ్బల్ని తోలుతో కొంచెం లైట్గా దంచి అవి వేస్తున్నాను. వెల్లుల్లి వేసిన తర్వాత కొద్దిగా కరివేపాకు అది కూడా వేసుకుందాం. నెక్స్ట్ దీంట్లో నేను 2 చిన్న సైజు ఉల్లిపాయల్ని బాగా సన్నగా తరిగి వేస్తున్నాను. కారానికి 2 పచ్చిమిరపకాయలు జస్ట్ లైట్గా మధ్యలో కట్ చేసి వేస్తున్నాను. ఇవన్నీ వేసిన తర్వాత మనం కొంచెం ఉల్లిపాయలు మగ్గాలన్నమాట. చాలా సింపుల్ డిష్ అండి, చాలా రుచిగా ఉంటుంది. ఉల్లిపాయలు వేసి 2 నిమిషాల తర్వాత ఇప్పుడు నేను దీంట్లో నానబెట్టిన పెసరపప్పు వేస్తున్నాను. పెసరపప్పుని ఒక గంట సేపు నానబెట్టి దీంట్లో వేస్తున్నాను. ఉడకపెట్టలేదు, జస్ట్ నానబెట్టి వేస్తున్నాను. ఇది ఒక పావు కప్పు తీసుకుని నానబెట్టాను అనమాట. పప్పు వేసి 2 నిమిషాల తర్వాత ఇప్పుడు నేను దీంట్లో 2 మీడియం సైజ్ టొమాటోల్ని సన్నగా తరిగి వేస్తున్నాను. టొమాటోలు వేసిన తర్వాత బాగా మొత్తం మిక్స్ చేసేయాలి. చూడండి, టొమాటోలు కొంచెం మగ్గాలన్నమాట. తోటకూరతో ఇదివరకు నేను కొన్ని రెసిపీస్ చేశాను, వాటి లింక్స్ అన్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా ట్రై చేయండి. ఆకుకూరలు జనరల్గానే మనం రెగ్యులర్గా డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటే మన హెల్త్కి చాలా మంచిది. సో ఎప్పుడు ఒకేలాగా కాకుండా కొంచెం డిఫరెంట్గా చేస్తే ఇంట్లో అందరూ ఎంజాయ్ చేసి కొంచెం హ్యాపీగా తింటారు. చిన్నప్పుడైతే మా ఇంట్లో రోజు ఆకుకూర మస్ట్ అనమాట, రోజు తినాల్సిందే. సో అంత మంచిదనమాట హెల్త్కి. అండ్ ఇంట్లో కంపల్సరీ ఆకుకూరలు రోజు ఉంటుంది. సో మా అమ్మగారు రోజు చేస్తారు అండ్ మేము తినాల్సిందే, తప్పదు, వద్దంటే కూడా కుదరదు. ఇప్పుడు చూడండి, ఒక 5 నిమిషాల తర్వాత చూస్తే టొమాటోలు కొంచెం మగ్గింది. ఈ పాయింట్లో నేను 1 టీ స్పూన్ ఉప్పు వేస్తున్నాను, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి. సో ఈ పొడులన్నీ వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేద్దాం. చూడండి, టొమాటోలు బాగా మగ్గిపోయినాయి అనమాట, బాగా మ్యాష్ అయిపోయింది, సాఫ్ట్గా అయిపోయింది. ఇప్పుడు ఈ పాయింట్లో నేను తోటకూరని వేస్తున్నాను. 2 కట్ల తోటకూర తీసుకున్నాం కదా, బాగా సన్నగా తరిగి మనం యాడ్ చేయబోతున్నాం. ఒక 2-3 సార్లు శుభ్రంగా ఆకుల్ని కడిగి ఇట్లా మీరు తరిగి వేసుకోవచ్చు. సో ఆకుకూర వేసిన తర్వాత జస్ట్ మొత్తం బాగా మిక్స్ చేసేయాలి. బాగా ఫ్రెష్గా మీకు తోటకూర దొరికినప్పుడు ఈ సైడ్ డిష్ మీరు చేయండి, కర్రీ చాలా బాగుంటుంది. సో ఆకుకూరలో వచ్చే మాయిశ్చర్తోనే మనకి ఇది బాగా ఉడికిపోతుంది. ఎక్స్ట్రా నీళ్ళు ఏం పోయట్లేదు. ఫ్లేమ్ని మీడియంలో పెట్టి మనం కడాయి మూసి ఒక 10 నిమిషాలు మీడియం లో ఫ్లేమ్లో మనం ఆకుకూరని ఉడికించుకోవాలి. సో 10 నిమిషాల తర్వాత చూడండి, ఆకుకూర అంతా బాగా మగ్గిపోయి బాగా ఉడికింది. చూడండి, పెసరపప్పు కూడా ఉడికిపోయింది. ఉప్పు కారాలు మీ టేస్ట్ తగ్గట్టు మీరు అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. తోటకూర సైడ్ డిష్ రెడీ అండి. ఇది మనం వేడివేడిగా చారన్నంతో కానీ, సాంబార్ అన్నంతో కానీ, చపాతీతో కానీ సబ్జీలాగా పెట్టుకుని తింటే బ్రహ్మాండంగా ఉంటుంది. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, టేస్టింగే. మంచి వేడి వేడి అన్నంలో ఈ కూరను పెట్టుకొని కొంచెం నెయ్యి వేసుకొని తిని చెప్తా. తింటే అండి లాగుతాం, ఎందుకు తిని చెప్తా.
అసలు ఎంత కమ్మగా ఉందంటే నేను చెప్పలేనండి, అంతా బాగుంది. నేను ఊరికినే ఈ ఫ్లేవర్స్ కోసం ఉట్టనలు నేను మిక్స్ చేసుకుని తింటున్నాను. బట్ మీరు చెప్పినట్టు చారు అన్నం కానీ సాంబార్ అన్నం కానీ చపాతీ కూడా మీరు సైడ్ డిష్గా పెట్టుకొని తినచ్చు. నేనైతే ఆకుకూర చాలా ఎంజాయ్ చేశాను. అన్నంతో తిన్నా సరే ఆ ఫ్లేవర్స్ అన్నీ ఎంతో బాగుంది. సో నెక్స్ట్ టైం మీకు తోటకూర మార్కెట్లో ఫ్రెష్గా దొరికితే తప్పకుండా కొని ఈ సబ్జీ ట్రై చేసి చూడండి. అలాగే ఎలా ఉందో నాకు చెప్పండి. ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు సెలవు. The second edition of the home cooking book is now available on Amazon as well as on shop.homecookingshow.in.